హాయ్ డియర్స్, వెల్కమ్ టు డ్రీమ్వుడ్. మనతో పాటు ఇప్పుడు మోస్ట్ ఎమర్జింగ్, టాలెంటెడ్ అండ్ బిజియెస్ట్ యాక్టర్ ఉన్నారు. సో ఆయన పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏ ఓటీటీ యాప్ ఓపెన్ చేసినా ఆయనే కనిపిస్తున్నారు. సో నేను మీకు చెప్తాను, అంటే ఒక 3-4 ఇయర్స్ కూడా అనుకోవచ్చు. సినిమా బండి అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో నెట్ఫ్లిక్స్లో. రాగ్ మయూర్ ఆ డైలాగ్ మనకు చాలా ఫేమస్. ప్రపోజల్ డేక్ కూడా చాలామంది యూజ్ చేశారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శివరపల్లి అని ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ గాంధీ తాత చెట్టు, ఇలా చాలా ఫిలిమ్స్ అనమాట, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఆయనతో మాట్లాడి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకో 5-6 ఉన్నాయి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైఫ్ ఎలా నడుస్తుందని. హాయ్. హాయ్ దేవ్. ఎలా ఉన్నారు రాగ్ మయూర్ గారు? ఐఎమ్ వెరీ గుడ్. అండ్ ఫైనల్గా మన ప్రెస్ మీట్లో అలా హాయిలు అవుతున్నాయి, కానీ ఇట్లా కలవడం కుదరలే. ఫైనల్ ఇవాళ ఈ ట్యూస్డే పొద్దున్న కలవడం జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫైనల్లీ మీటింగ్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. యాక్చువల్లీ చాలామంది యాక్టర్లు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా కష్టపడతా ఉంటారు. మీకేంటంటే మరి మీ దగ్గరికి అవి ఎత్తుక్కుంటూ వస్తున్నాయా, లేదంటే మీరు పిక్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. అంటే సో బేసికలీ ఫస్ట్ ఏం చెప్పాలంటే, సినిమా బండితో బ్రేక్ వచ్చింది. సినిమా బండి రిలీజ్ అవ్వగానే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే ఏంటి, రూరల్ కామెడీ కోసం. అండ్ మన ఇండస్ట్రీలో చాలా ఈజీగా స్టీరియోటైప్ అయిపోతాం. 2-3 సినిమాలు సిమిలర్ రోల్స్ చేస్తే అయిపోయింది, ఇంకా దానికే పరిమితం చేస్తారు. ఇంకోటి ఏమైనా ట్రై చేయాలన్నా అందులో కొత్త దాంట్లో మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్కి. సో నేను అది నోటీస్ చేస్తూ వచ్చాను ఫర్ ఓవర్ లైక్ ఒక 2 decades నుంచి. మన అంటే చాలా మంచి ఆర్టిస్ట్స్ ఒక రోల్కి స్టీరియోటైప్, అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక హిట్ వచ్చింది అనుకోండి, సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ విల్ ఆఫర్ సిమిలర్ రోల్స్, బికాస్ అది క్లిక్ అయింది కాబట్టి మన సినిమాలో కూడా అలాంటి రోల్ ఇస్తే క్లిక్ అవుతుంది, మన సినిమాకి హెల్ప్ అవుతుంది అని ఆఫర్ ఇస్తారు. సో ఆ XYZ పర్సన్ ఒక 2-3 అలా చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే, ఆడియన్స్కి అందులోనే ఊహించుకోవడం అలవాటు అయిపోతుంది అనమాట. సో నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసేసి, మళ్ళీ రూరల్ కామెడీ క్లిక్ అయినా, నేను అలాంటి మరేష్ బాబు లాంటి రోల్స్ తెగ వచ్చాయి అనమాట. బట్ మళ్ళీ ఇంకోటి చేస్తే మాత్రం పక్కా ఆ బాక్స్లో వేసేస్తారు, ఇంకా దే కాంట్ సీ మీ ఎనీవేర్ ఎల్స్. సో అందుకనే ఐ వెంట్ చూసీ అనమాట. సో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ సినిమా బండి వాజ్ మోడర్న్ లవ్ హైదరాబాద్, వేరే అందులో నేను అంటే అదొక చిన్న ఎపిసోడ్ అంతా అయినా, బట్ ఐ మేడ్ షూర్ ద రోల్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందులో క్యారెక్టర్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది. సో అందులో నేను అదేంటి ఒక పాష్ అది గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ అనమాట. సో వాడు వోల్వో కార్ నడుపుతుంటాడు, అదే అనమాట. అంటే సో మరేష్ బాబుకి కంప్లీట్లీ ఆపోజిట్. సో సడన్గా దే సా డిఫరెంట్ పర్సన్. అగైన్ కట్ చేస్తే మళ్ళీ కీడాకోలలో మళ్ళీ ఒక హైదరాబాదీ కొంచెం ఏమంటారు, ఒక మిడిల్ క్లాస్ తెలంగాణ పర్సన్ హూ ఇస్ ఆఫ్టర్ మనీ. అండ్ సో వాడి అప్రోచ్ అంతా వాడేది డిఫరెంట్గా ఉంటుంది. దెన్ వీరాంజనేయులు విహారయాత్ర. సో బేసికలీ ఏంటి అంటే, ఇవి ఇనిషియల్గా అవి రిజెక్ట్ చేసినందుకు ఐ స్టార్టెడ్ గెటింగ్ గుడ్ వన్స్. అంటే సో చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్లోనే బాగా జాగ్రత్తగా చూజ్ చేసుకున్నందుకు నన్ను డిఫరెంట్ రోల్స్లో ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు. చేసుకోగలుగుతున్నారు కాబట్టి మంచి ఫ్రెష్ స్క్రిప్ట్స్లో ఫ్రెష్ రోల్స్ వస్తున్నాయి. సో అలా ఇట్స్ లైక్ గివ్ అండ్ బ్యాక్ లాగా అయిపోయింది, అంటే గివ్ అండ్ టేక్ లాగా అయిపోయింది. బికాస్ ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్ టు నాట్ టు డూ స్టీరియోటైప్. ఐ డిడ్ డిఫరెంట్ రోల్స్. నౌ అది అట్లా చేసినందుకు నాకు డిఫరెంట్ రోల్స్ రావడం మొదలెట్టాయి. సో ఇట్స్ లైక్ బికాస్ ఐ చోజ్ కేర్ఫుల్లీ ఇన్ ద బిగినింగ్. నౌ మూవీస్ ఆర్ చూసింగ్ మీ ఇన్ నైస్ వన్స్ అనమాట. యాక్చువల్లీ చాలామంది యాక్టర్లకి ఫిక్షనల్ రోల్స్ వస్తాయి. మీకు రియల్ లైఫ్లో అందరికీ జరిగే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో, ఇన్సిడెంటల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. మీరు పిక్ చేసుకునే ఇది కూడా చాలా చూజీగా ఉండే యాక్టర్లతో కంపేర్ చేస్తే మీకంటూ ఒక సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఇన్ని సినిమాల్లో. సినిమా బండి నుంచి శివరపల్లి వరకు. అండ్ పరదా అని ఒక టేజర్ చూసా మొన్న రీసెంట్గా. అది కూడా చాలా అనుపమ పరమేశ్వరన్ అంతది. అది నెక్స్ట్ రాబోయే సినిమాలు గరివీడి లక్ష్మి కానీ ఒక ఫ్లోలో వెళ్తుంది. మంచి కెరీర్, చాలా ఒక యాక్టర్కి ఏమైతే కావాలో అంత మంచిగా మీకు డిజైన్ చేశారు దేవుడు. సో ఎలా ఫీల్ రియల్లీ బ్లెస్డ్ దట్ వే. ఎందుకంటే మనం కష్టపడడం ఒక వంత అయితే, మనకి లక్ ఉండాలి. ఆబ్వియస్లీ
ఆ కరోనా ఉండాలి పైన నుంచి. సో ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ యాజ్ ఎ ప్యాకేజ్. అండ్ సో బట్ ఆల్సో ఈ రిలేటబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అంటే ఎంత ఫిక్షనల్ క్యారెక్టర్ ఇచ్చినా ఎమోషన్స్ అనేవి ఎవరికైనా ఏ మనిషికైనా ఒకటే. ఎంత ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా ఒక ఒక హ్యూమన్ అనేది హీస్ ఆపరేటెడ్ బై ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎమోషన్స్. అది ఎంత ఫిక్షనల్ క్యారెక్టర్ చేసినా, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కోపం, ఒక జాలి, ఒక దయ, నవభావాలు అంటారు, నవరసాలు అంటారు, నవభావాలు అంటారు. సో వీటన్నిటిని సరౌండ్ చేసుకుని ఉంటుంది ఏదైనా. సో అది నువ్వు ఎలా చేస్తావో అనేదే మ్యాటర్ అవుతుంది. సో నేను కొంచెం రిలేటబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ రియాక్ట్ అయ్యేది ఈజ్ మోర్ ఐ ట్రై టు బి రిలేటబుల్. సో అందుకనే జనాలు ఆర్ ఫైండింగ్ మీ కొంచెం అదే అరే మనలో ఒకళ్ళలాగా రియాక్ట్ అవుతున్నాడే, మనలో ఒకళ్ళలాగా మాట్లాడుతున్నాడే, మనలో ఒకళ్ళలాగా బాయ్ టు నెక్స్ట్ డోర్. యా. సో ఎంత ఫిక్షనల్ రోల్ ఇచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ రిలేటబుల్, ఐ థింక్ పీపుల్ విల్ ఎంబ్రేస్ యూ మోర్. ఆ కనెక్షన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఆడియన్స్ కి ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా అలానే అయ్యారు కదా. ఎగ్జాక్ట్లీ. మనోడి సినిమా అని అలా అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ పెరిగారు. సో నాకు ఇదేంటంటే ఓటీటీలో అందరూ థియేటర్స్ గురించి చాలా ఫైట్ చేస్తారు, కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. చాలా ఆ మార్కెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఓటీటీ యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏంటి బ్రో? ఏమైనా సీడీలు ఉన్నాయా? ఏమో తెలియదు కానీ అంటే అఫ్ కోర్స్ నా బ్రేక్ రావడమే బిగ్గెస్ట్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఇన్ ద వరల్డ్. నెట్ఫ్లిక్స్తో అయింది. అది కూడా లైక్ అది మామూలు రిలీజ్ కూడా కాదు. ఇట్స్ లైక్ రిలీజ్ అయిన వీక్లోనే వి వర్ ఆన్ నంబర్ 1 ఇన్ ఇండియా. కోవిడ్ మధ్యలో. సో సో కోవిడ్ సెకండ్ వేవ్. ఇప్పుడు ఏదైనా మన మంచి కోసం అంటే బేసికలీ సినిమా బండి మేము 2019లో షూట్ చేసాం మేలో. కరెక్ట్ 1 yearకి అంత పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి కోవిడ్ వచ్చింది. ఫస్ట్ కోవిడ్ అంటే అరే ఇన్నాళ్ళు వెయిట్ చేసిన డ్రీమ్ ఇట్లా ఒకటేసారి కూలిపోతుందా అనిపించింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. బట్ ఫైనల్గా ఒక సినిమా వస్తుంది, రిలీజ్ అయ్యే టైంకి కోవిడ్ అనేసరికి మొత్తం అంత అంధకారం అయిపోయింది కదా, థియేటర్లన్నీ బంద్ అయిపోయి మొత్తం వరల్డ్ షట్ ఆఫ్. అరే నా డ్రీమ్ రియలైజ్ అయ్యే టైంకి వరల్డ్ షట్ ఆఫ్ అయిపోవడం ఏందిరా బాబు అనుకునే టైంకి చూస్తున్నా అది ఎంతకి తగ్గట్లే. కోవిడ్ నడుస్తూనే ఉంది. అది ఎక్కడికి మారట్లే. ఇంకా ఎంతైనా మన లైఫ్. సో ఇంకా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వదా అంటే కట్ చేస్తే ఇంకో 1 year తర్వాత 21 మేలో రిలీజ్ అయ్యి ఇంకా అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా బండి. దాని పాపులారిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఏమీ లేవు. ఈ ప్రెస్ మీట్లు లేవు, ట్రైలర్ లాంచ్లు, ప్రీ రిలీజ్లు ఏమీ లేవు. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేసి ఓకే అన్నాడు, అది అప్లోడ్ అయిపోయింది, జనాలు చూసారు, రెస్పాన్స్ వచ్చింది. సడన్లీ మరిడేష్ బాబు అని ఫుల్ ఎక్స్ట్రీమ్లీ వైరల్ అయిపోయింది. ప్రపోజల్ సీన్ అది బాగా వైరల్ అయింది. చాలా బయట రీక్రియేట్ కూడా చేశారు, ఇన్స్టా రీల్స్ లో, షార్ట్స్ లో తెగ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ వాట్సాప్ స్టిక్కర్ మొదలెట్టి అసలు సడన్లీ అంటే ఒక్కొక్క మెట్టు ఎదగడం ఈజ్ డిఫరెంట్. బట్ సడన్లీ నేను డైరెక్ట్ ఎక్కడమే ఒక 1 floor ఆల్రెడీ ఎక్కేసానన్న సడన్లీ ఒక జంప్ అనమాట అది. సో అది అబ్జార్బ్ ఎట్లా చేసుకోవాలో అర్థం కాలేదన్నమాట. బట్ అగైన్ ఓకే పోన్లే, ఇన్ని ఇయర్స్ కష్టపడిన దానికి ఫైనల్గా దేవుడు ఇలా సెట్ చేసాడు, దేనికైనా టైమింగ్ ఉంటుందిలే అని అంత మన మంచికే అని అనుకొని దెన్ అక్కడి నుంచి ఇంకా ప్రాపర్ జర్నీ స్టార్ట్. యాక్చువల్లీ ఆ బ్రాండ్ ఎలా వచ్చిందంటే మాకు రాజన్ డీకే అనేది చాలా పెద్ద బ్రాండ్ ఇండియన్ ఫిలిం మార్కెట్ లో. సో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే ఏదో ఉంటుంది సినిమాలో అని చెప్పి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే దానికి బాగా సపోర్ట్ చేశారు. సో అక్కడి నుంచి మీ కెరీర్ కు వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నట్టు ఉన్నాయి. ఆ మధ్యలో ఉండే బాండింగ్ ఏంటండి? సో అదే అంటే రాజన్ డీకే అంటే ఎవరికి తెలియదు మాకు, అంటే ఈ ఎవరికి తెలియదు ఇన్ ద సెన్స్ పర్సనల్ కనెక్షన్ ఎవరికి లేదు. వీళ్ళు ఫార్మల్గా ఇఫీ గోవా అని ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని ఇది ఇఫీలో స్క్రీనింగ్స్ ఉంటాయి, పిచ్చింగ్ చేయొచ్చు మీరు, అక్కడికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో అక్కడ మా ప్రవీణ్, సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్
ఇది ఈ కథ ఒకటి ఉంది, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని ఒక లుక్ బుక్ లాగా ఒకటి తయారు చేశాడు అనమాట. విచ్ ఇస్ అ వెరీ యూనిక్ థింగ్. యూజువల్గా ఏం చేస్తారు, పిచ్ డెక్ ఐప్యాడ్ ఓపెన్ చేసి పిచ్ డెక్ ఓపెన్ చేసి ఇట్లా చూస్తారు, కానీ తన ఒక బుక్ ఒక కామిక్ బుక్ లాగా ప్రింట్ చేసి ఇచ్చేసరికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఓకే ఓకే ఐడియా అయితే బాగుంది, సరే ఒక 2-3 సీన్లు చేసుకొని రండి అన్నారు. అయితే ఇతను ఏం చేశాడు, 2-3 సీన్లు ఎందుకు ఒక షార్ట్ ఫిల్మే చేద్దాము, స్క్రిప్ట్ ఉంది కదా దాన్ని కండెన్స్ చేసేసి దాన్ని షార్ట్గా చేసేసి ఒక షార్ట్ ఫిల్మ్. సో దానికి మమ్మల్ని కాస్టింగ్గా తీసుకున్నాడు. అది కూడా ఫేస్బుక్లో కాస్టింగ్ కాల్ పెట్టాడు మేము. సో నాకు కూడా ప్రవీణ్ ఎవరో తెలియదు. సో మేమందరం అసలు ఎవరికి తెలియదు. సో అలా తీసుకున్నాడు కాస్టింగ్ కాల్. ఎవ్రీథింగ్ ఫార్మల్గానే వెళ్ళింది అనమాట. ఎవరికి అసలు నో వన్ ఈజ్ రిలేటివ్ టు ఎనీ వన్ ఆర్ సంథింగ్. సో తీసుకున్నాడు, చేసాడు. అది చూపించేసరికి వాళ్ళు ఓకే చలో దీన్ని ఫీచర్ ఫిలిం చేద్దాము. అండ్ యూజువల్గా ఏమవుతుందంటే డెమో ఫిలిం ఒక యాక్టర్స్తో ఉంటుంది పాపం, అండ్ ఫీచర్ ఫిల్మ్కి వేరే వాళ్ళు తీసుకుంటారు. అవును, లక్కీగా మాకు సేమ్ యాక్టర్స్ని పెట్టు సినిమాలో, ఇలానే తీద్దాం అన్నారు అనమాట. ఇంకా అప్పుడు సో అసలు సినిమా హిట్ అవుతుంది అంతా పక్కన పెట్టేసి సినిమాలో ఛాన్స్ రావడమే గ్రేట్. అది కూడా రాజండీకే అంటే నేను హిందీ మూవీస్ బాగా ఫాలో అవుతా. ఏంది బ్రో ఆ టైంకి ఫ్యామిలీ మ్యాన్ నడుస్తుంది సిరీస్. ఆ ఫ్యామిలీ మ్యాన్ సో అంటే మేము షూట్ చేసే టైంకి ఇంకా రిలీజ్ కాలేదు. వి నో దట్ ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వస్తుందని. బట్ నాకు బాగా ఐడియా ఉంది వాళ్ళ వర్క్ స్టార్టింగ్ నుంచి 99 ఫ్లేవర్స్ నుంచి ఫాలో అవుతున్నాం. అంటే నాకు మూవీస్ అనలైజ్ చేయడం అని బాగా ఇష్టం అనమాట. అవును, మీరు జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు. సో ఫ్రీలాన్స్గా ఒక టైంలో వర్క్ చేశాను. సో బేసికలీ మూవీస్ గురించి బాగా బ్లాగ్ చేసేవాడిని. అప్పుడు ఒక బ్లాగర్ అని ఒకటి ఉండేది. సో నాకు చాలా ఇష్టం మూవీస్ సో గురించి రాయడం. సో రాజండీకే వర్క్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో వీళ్ళు రాజండీకేకి ఒక డెమో ఫిలిం అనగానే చాలు, వాళ్ళ ముందు ఒక 5 నిమిషాలు కనిపిస్తే చాలు, అది దట్ ఇట్ సెల్ఫ్ బిగ్ ప్రివిలేజ్. అండ్ వాళ్ళు నన్ను చూసి ఏమన్నా ఎక్కడో చోట 2 నిమిషాలు రోల్ ఇస్తారు వాళ్ళ సినిమాల్లో అనే కసితో చేశాను. నేను డెమో ఫిలిమే ఫుల్ ప్రిపరేషన్తో చేశాను. నా మెయిన్ సినిమాకి అసలు ప్రిపరేషన్ వాజ్ నాట్ రిక్వైర్డ్, బికాస్ కావాల్సిన ప్రిపరేషన్ అంతా డెమో ఫిల్మ్కే చేస్తాను. సో 3 వీక్స్ ఆఫ్ యాక్సెంట్ అవన్నీ నేర్చుకొని సో కట్ చేస్తే వాళ్ళు అప్రూవల్ చేశారు. సినిమా అదే టుక్ 2 years టు రిలీజ్. బట్ దోస్ ఆర్ ద ఓన్లీ నేమ్స్ అక్కడ ఈ సినిమా బండిలో. మిగతా ఎవరికి తెలియదు. రాజండీకే అనొక బ్రాండ్ వల్ల నెట్ఫ్లిక్స్ ఓకే ఇదేంటో చూద్దామని తీసుకొని కొనుక్కొని రిలీజ్ చేసింది అసలు ఒరిజినల్. అదే మీకు ఒక నిజం చెప్తా, నేను చూసింది కూడా రాజండీకే పేరు వీళ్ళు చేశారంటే ఏదో ఉంటుంది, సంథింగ్ బిగ్, సంథింగ్ న్యూ, సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుందని చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యా బ్రో. ఎస్పెషల్లీ మీ ప్రపోజల్ సీన్కి అయితే పడి నవ్వుకున్న. ఆటో సీక్వెన్సెస్ తర్వాత చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, ఎందుకంటే అది ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో 2 hours పడుతుంది. సో అంత ఇది లేదు. కానీ ఇప్పుడు శివారుపల్లి, కమింగ్ టు శివారుపల్లి, యాక్చువల్లీ ఇది హిందీ సిరీస్కి రీమేక్. సో పంచాయత్ అది ఆల్రెడీ సీజన్స్ నడుస్తూ ఉన్నాయి సక్సెస్ఫుల్గా. కట్ చేస్తే నేను పంచాయత్ చూడలా. ఇది డైరెక్ట్గా చూసినాక నాకేమనిపించిందంటే తెలుగు నేటివిటీకి అదే తెలంగాణ యాక్సెంట్తో డిజైన్ చేశారు, చాలా పేలినాయి డైలాగ్స్ కానీ ఇవన్నీ. తెలుగుదే స్టోరీ అని అనుకున్నాను. కట్ చేస్తే ఎప్పుడైతే టీమ్ ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇవన్నీ ఇన్వాల్వ్ అయి చేసిందో అప్పుడు ఇది రీమేక్ అని తెలిసింది. అంతవరకు తెలియలే. అంటే అంత ఆర్గానిక్గా తీశారు. సో ఎలా అనిపించింది ఇందులో మీరు యాక్ట్ చేయడానికి? రీజన్స్ ఏంటి? స్టోరీ నచ్చా లేదా ఆల్రెడీ రీమేక్ కదా? అవునవును. మీకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందన్న? సో అంటే మల్టిపుల్ థింగ్స్. ఒకటి ఏంటంటే ఇది పంచాయత్ అనేది ఒక బ్యూటిఫుల్ సిరీస్. నేను చూడలేదు అప్పటికి, బట్ ఆబ్వియస్లీ వింటూ ఉంటాను కదా. అండ్ అంటే అప్పుడే నేను ఇండస్ట్రీకి రావడం, అండ్ అప్పుడు ఏమైందంటే ఒకటేసారి సడన్గా ఇండస్ట్రీలో వచ్చేసరికి నాకు 24 hours ఇవే ఈ వరల్డ్లోనే ఉండేవాడిని. సో ఏదైనా కొత్తది కన్జ్యూమ్ చేసుకోవడానికి లైక్ ఇట్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. సో అప్పుడు నేను పంచాయత్ చూడలే, బట్ చాలా విన్నాను ఆ బ్యూటిఫుల్ సిరీస్. అండ్ TVF అనేది దే ఆర్ లైక్ ద బెస్ట్ రైటింగ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. దేర్ గ్రూప్ చాలా బ్యూటిఫుల్ సిరీస్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఫస్ట్ వాళ్ళు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ మంచి ఒక రిలేటబుల్ హ్యూమర్ ఉంటుంది. సో వాళ్ళ రైటింగ్ విల్ బి 10 on 10 అని తెలుసు. అండ్ ఆబ్వియస్లీ ఈ రోల్ అనేది ఒక ఐకానిక్ రోల్. ఈ సెక్రటరీ అనే రోల్, ఆ సిరీస్ ఐకానిక్ సిరీస్, ఈ రోల్ ఐకానిక్ రోలే. సో ఆబ్వియస్లీ ఎట్లాగైనా చెయ్యాలి. కాకపోతే డైరెక్టర్ ఎవరు అనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎందుకంటే రీమేక్స్లో డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ కానీ రీరైటింగ్ కానీ ఏదైతే. సో ఓకే రైటింగ్ సిన్స్
మళ్ళీ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మాయలేదు, టీవీఎఫ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సోల్ ఇంటాక్ట్ ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్. బట్ ఈ డైరెక్టర్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ ఆ రీమేక్ ఒరిజినల్లో ఉన్న సోల్ని అదేం పెంట చేయకుండా దాన్ని అది ఎంత ప్యూర్గా ఉందో అదే రీక్రియేట్ చేశారు. సో ఆ సోల్ పోకూడదు, నువ్వు ఏమైనా చేంజెస్ చేయి బట్ ఆ సోల్ పోకూడదు. సో ఎందుకంటే యూజువల్గా నార్త్ నుంచి సౌత్ రీమేక్ చేసినా, సౌత్ నుంచి నార్త్ రీమేక్ చేసినా అక్కడ పేలిన జోక్స్ ఇక్కడ పేలవు, ఇక్కడ పేలిన జోక్స్ అక్కడ పేలవు చాలా మటుకు, ఎందుకంటే కాంటెక్స్ట్ మారిపోతూ ఉంటుంది. సో దాని తగ్గట్టు కరెక్ట్ చేంజెస్ చేయాలి. సో భాస్కర్ మౌర్య అని చెప్పేసరికి నేను పోన్లే మంచి హ్యాండ్స్లో పడింది అనుకున్నా. తనది ఏది రిలీజ్ అవ్వలేదు ఇంకా, బట్ ముత్తయ్య అని ఒక సినిమా ఉందన్నమాట. సో దాని గురించి చాలా విన్నాను నేను, ఒక ట్రైలర్ కూడా చూసాను, ఇట్ వన్ సో మెనీ అవార్డ్స్. సో ఆ ట్రైలర్ బాగా గుర్తుండిపోయింది, ఎందుకంటే దట్ వాజ్ ఆల్సో లైక్ సినిమా బండి టైప్లో ఒక ఊర్లో ఒక బ్రింగింగ్ దట్ విలేజ్ టు లైఫ్ అనమాట, త్రూ ద సౌండ్, త్రూ ద ఫ్రేమ్స్, త్రూ ద డైలాగ్స్, త్రూ ద క్యారెక్టర్స్. సో ఆ ట్రైలర్ చాలా బాగుండే. అరే సో అది కూడా ఒక విలేజ్లో ఒక కామెడీ అనమాట, కామెడీ విత్ ఎమోషన్స్. సో హీఈస్ ద రైట్ పర్సన్ అనిపించింది. ఓకే ఫైన్, ఇవన్నీ దీస్ ఆర్ ద 3 reasons టు యాక్సెప్ట్. బట్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్, ఇప్పుడు నేను దీనికి ఎలా జస్టిఫై చేయగలను, అదొక పెద్ద టాస్క్ కదా. అదే పెద్ద టాస్క్, అంత ఈజీ కాదు. అంటే ఇన్ ద సెన్స్ ఎందుకంటే ఆల్రెడీ అది హిట్ అయిపోయింది. సో నేను అది హిట్ కాదు బ్రో, బ్లాక్ బస్టర్. అదే మామూలు అసలు వేరే లెవెల్, ఎందుకంటే దాన్ని చాలా లాయల్ ఫ్యాన్ బేస్, ఇట్స్ అ వెరీ క్లాసిక్ అనమాట. సో దానికి చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది త్రూ అవుట్. యూజువల్లీ అయినా క్లాసిక్ టచ్ చేస్తే ఇప్పుడు నేను కూడా ఏదైనా మంచి మన పాత సినిమాలైనా క్లాసిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీనే రీమేక్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ నేనే అఫెండ్ అవుతా, అది ఎందుకు అంత క్లాసిక్ని టచ్ చేస్తున్నారని. అట్లానే ఈ పంచాయత్ కూడా మంచి లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు ఫర్ ద రైట్ రీజన్స్. సో నేను ఇప్పుడు రీమేక్ చేసి ఇది బయటపడినప్పుడు జనాలు తిట్టుకోకూడదు, ఎందుకు చేశారా, ఎందుకు టచ్ చేశారా అని. సో అది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన ప్రాజెక్ట్ ఇదైతే. సో నేను తనలాగా చేయకూడదు, బట్ సేమ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో వీడు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. వీడు ఈ సెక్రటరీ క్యారెక్టర్, వాడికి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలి, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు వాడు అన్నీ ఓన్లీ రియాక్షన్సే ఉంటాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వాడు దేనికి ఏ పంచ్ డైలాగులు వేయడు, ఓన్లీ యాక్షన్. సో వాడి జర్నీ అంతా ఆ చుట్టూ ఉన్న జనాలు వాడిని టార్చర్ పెట్టేదానికి రియాక్ట్ అవడమే. ఎందుకంటే వాడికి నోరు లేదు, నోరు ఎప్పుడోసారి ఇట్లా అంటాడు, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు దట్ జోన్ వెళ్ళిపోతాడు. అన్న కూడా పెద్దగా అండు, ఏదో పెద్ద ఇదిలా కూడా చేశాడు, తర్వాత మెల్లిగా హిల్ కమ్ బ్యాక్ టు హిస్ జోన్. సో అలాంటి ఒక చిన్న రేంజ్లో నేను యాక్ట్ చేయాలి, బట్ ఎంతసేపు ఎంగేజ్ చేయాలి, 4.5 గంటలు ఎంగేజ్ చేయాలి. అంటే 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్, ఎంగేజ్ దెమ్ విత్ దిస్ మినిమల్ ఎక్స్ప్రెషన్స్ కాన్స్టెంట్గా. ఎందుకంటే నా ఈ ప్రొఫైల్తోనే నేను యాక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసుంటే నేను కాళ్ళు ఎక్కువ కదిపాను, చేతులు ఎక్కువ, ఇవి కూడా ఎక్కువ మూవ్ చేయను. ఐ హ్యావ్ టు డూ ఆల్ ద యాక్టింగ్ ఫ్రమ్ భుజాల నుంచి ఇక్కడ వరకు. సో నా ఐస్ కానీ, నా నెక్ కానీ, నా షోల్డర్స్ కానీ, ముక్కు మూతి, వీటితోనే. మీరు థియేటర్స్ చేశారు కదా. అవును. సో దట్స్ వాట్ హెల్ప్ మీ యాక్చువల్లీ కదా. మామూలుగా నార్మల్గా వచ్చేటోళ్ళకైతే అసలు ఇంపాసిబుల్ బ్రో. మీరు థియేటర్స్ చేసిన దానికి ఇప్పుడు వచ్చిన రోల్కి కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటున్నారు మీరు? అవును, బికాజ్ అది చేసినందుకే నాకు ఇవాళ అప్పుడు నేర్చుకున్నవి ఎంతో కొంత నేను ఇక్కడ అప్లై చేసి ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ మంచి అప్రిషియేషన్ వస్తుంది. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు, అంటే మొన్నటి వరకు మరడేష్ బాబు అన్నవాళ్ళు ఇవాళ శ్యామ్ గారు, శ్యామ్ సార్ అని పిలుస్తున్నారు అన్నమాట. నిన్న కూడా ఏదో రెస్టారెంట్కి వెళ్తే కూర్చొని ఉన్నాను, సడన్గా వెయిటర్ ఒక ఇది తెచ్చిచ్చాడు టిష్యూ పేపర్ పైన, అక్కడ రాసుంది పంచాయత్ సెక్రటరీ గారు, వీ లైక్ యువర్ వర్క్ వెరీ మచ్, అండ్ మళ్ళీ #, స్వరమంజరి అని పెట్టారు. ఫస్ట్ టైం నాకు అట్లాంటి లైక్ ఒక యూజువల్గా ఫ్లైట్స్లో కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట, లైక్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా. నాకు ఎప్పుడు జరగలేదు, నిన్న ఫస్ట్ టైం అలా జరిగేసరికి అబ్బా, అంటే ఇలాంటి చిన్నవే లైక్ బాగా గుర్తుండిపోతాయి మనకి. అంటే అంత జనాల్లోకి వెళ్ళిపోయిందా ఇది అని. మొన్న కూడా ఏదో సోల్స్ అంతే అని ఒకటి మాదాపూర్లో ఏదో వెళ్ళాను, అక్కడ జస్ట్ ఒక ½ అవర్కి వెళ్తే. సో అక్కడ
ఏదో తీసుకున్నా, ఫుడ్ తీసుకొని మామూలుగా గుర్తుపట్టలేదేమో అనుకున్నా. సెక్రటరీ సార్ ఇదిగో మీ రిసీట్ అని ఇచ్చాడు సైడ్ చేసిన తర్వాత. కనెక్ట్ అయ్యాడు బ్రో ఆయన. సో ఏంట్రా బాబు అంటే అప్పుడు మరేష్ బాబు తర్వాత మరి ఇంత మళ్ళీ ఇంత ఆర్గానిక్గా కనెక్ట్ అయింది ఈ శ్యామ్ సార్ అనేసరికి వెరీ హ్యాపీ. ఓకే, నేను ఈ పెట్టిన కష్టానికి ఉన్న ఎంత భయంతో చేశానో అంత భయంతో చేశాను. నాకు రోజు డౌటే, బాగా చేశానా లేదా, రోజు అడిగేవాళ్ళని వీళ్ళని బాగానే చేసావు లేకపోతే ఇంకోటే అడిగేవాళ్ళం కదా అని వాళ్ళు. నాకేమో డౌట్, ఎందుకంటే 33 daysలో మేము 4.5 hours షూట్ చేసాం. అంటే ఇట్స్ లైక్ షూటింగ్ ఎ మూవీ ఇన్ 15-16 days. సో ఎక్కడ టైము టు థింక్ హౌ, అంటే ఏమైనా కరెక్ట్ చేసుకోవడం కానీ ఏం తెలిసేది కాదు. వీళ్ళే ఆబ్వియస్లీ జడ్జ్ చేసేవాళ్ళు, బాగానే ఉందనేవాళ్ళు. సో ఓకే, బట్ నాకేది చిన్న కొడతా ఉండే అనమాట ఎప్పటికప్పుడు. బట్ ఇవాళ ఇప్పుడు ఫైనల్ కట్ చేస్తే రిలీజ్ అయిన తర్వాత చూసావా, రోజు అడిగేవాడివి, మాపై నమ్మకం లేకుండా నీకు, అంటే నమ్మేవాడివి అంటే వెన్ దే సెడ్ బాగానే చేసావు ఏమైంది అని అనేవాళ్ళము, నువ్వేమో నమ్మేవాడివి కాదు. ఇప్పుడు చూడు, లైక్ ద షో ఇప్పుడు ఇట్ సెట్ number 2 and number 3 for 2 weeks on Amazon Prime. ఇండియాలో number 2 and number 3 ఒక తెలుగు వెబ్ సిరీస్ అవడం అనేది ఇంపాసిబుల్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సో ఒక తెలుగు కంటెంట్ ఒక నేషనల్ లెవెల్లో అన్ని రోజులు వితౌట్ ఎనీ స్టార్స్, మేమెవరో పెద్దగా ఎవరికి తెలియదు, మళ్ళీ అది రీమేక్. సో ఆల్రెడీ ఫస్ట్ దాన్ని చాలామంది చూసారు. ఇండియా వైడ్ అనుకుంటే తెలుగు వాళ్ళు మేబీ అంత చూసుండకపోవచ్చు, బట్ ఓవరాల్గా అయినా అంత ఇండియాలో number 2లో కూర్చోబెట్టారు అన్ని రోజులు అంటే ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనే చెప్పాలి. యాక్చువల్లీ అంత అప్రిషియేషన్ అంత ఆ లెవెల్లో. అంటే యూజువల్గా ఏమవుతుందంటే రిలీజ్ అయిన వీక్లో ఉండొచ్చు టాప్ 3, బికాస్ ఆ కొత్తది ఏంటి అని ఒక కుతూహలం, క్యూరియాసిటీ, మన 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 తెలుగు వాళ్ళకున్న సినిమా పిచ్తో స్టార్టింగ్లో వచ్చేస్తుంది అక్కడ. బట్ 2 వారాలు దాటిపోయి అయినా అక్కడే చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంది అంటే బికాస్ ఫ్యామిలీస్ ఆర్ వాచింగ్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ మీ. ఫ్యామిలీస్ బింగ్ వాచ్లు చేస్తున్నారు. అది బేసికలీ నేను యూజువల్గా ఏముంటుంది, సో నేను చేయడం చేశాను, ఏముంది యంగ్స్టర్స్ చూస్తారు, ఈ సినీ ఫైల్స్ చూస్తారు, దే విల్ అప్రిషియేట్ అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. గ్రౌండ్ లెవెల్లో వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీస్ మదర్స్ ఎస్పెషల్లీ చూస్తున్నారు, బింగ్ వాచ్ చేసి చూస్తున్నారు. ఈ పర్సనల్గా నేను మై ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఇస్ ఫిల్డ్ విత్ దీస్ మెసేజెస్ వేర్ మా మదర్ చూశారు, మా ఫాదర్ చూశారు, బింగ్ వాచ్ చేశారు, మా మదర్ వాళ్ళకి చూపించాను. కొంతమంది అయితే మా మదర్ చూసి నాకు చూడమని చెప్పారు. అంటే ఆ లెవెల్లో నడుస్తుంది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. లైక్ ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాం, తెగ హిట్ అయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇది ఓటీటీలో అంత మంచిగా నడుస్తుంది. ట్రూ, ఎందుకంటే అదే ఫ్యామిలీస్ ఆర్ బింగ్ వాచింగ్ అండి. ఫ్యామిలీస్ ఓటీటీ ఎట్లా అయిపోయిందంటే ఇట్ హెస్ బికమ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందరూ వాళ్ళ ఫోన్లో చూసుకోవడాలు, ట్యాబ్లో చూసుకోవడాలు, ఎవరికి నచ్చిన వాళ్ళ సిరీస్లు వాళ్ళు చూసుకోవడాలు అట్లా నడిచిపోతున్నాయి. సో ఇదేమైందంటే ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ కలెక్టివ్గా ఒక వెబ్ సిరీస్ని చూడడం, అది కూడా బింగ్ వాచ్ చేయడం అనేది, బింగ్ వాచ్ అనే స్టైల్ ఇస్ నాట్ ఫర్ ఫ్యామిలీస్. మన యంగ్స్టర్స్కి మనం రాత్రి స్టార్ట్ చేస్తాము, 10 స్టార్ట్ చేసి విల్ వాచ్ ఇట్ టిల్ 2 or whatever. బట్ అలాంటిది ఫ్యామిలీస్ పిల్లలతో నైట్ 10కి వేస్తే అది అయినంత వరకు 4-5 చూస్తున్నారు. నేను చాలామంది చెప్పారు ఏంటంటే మేము ఊరికే స్టార్ట్ చేస్తాం, యూజువల్ కొత్తదైనా వస్తే స్టార్ట్ చేస్తాము. బట్ ఏముందంటే స్టార్ట్ చేసి ఒక అతను చెప్పాడు, మా ఇంట్లో స్టార్ట్ చేశాను ఊరికే, నేను బయటికి వెళ్ళి వచ్చాను, వచ్చేసరికి మా అమ్మ అప్పుడే ఇక 8th episode కూడా ఫినిష్ చేసేసి అప్పుడే లైక్ 4 గంటలకి ఏదో బయటకు వెళ్ళాడంట, 4 hours వర్క్ ఏదో బయటకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మదర్ ఫినిష్ చేసేసి షీ వాస్ టాకింగ్ అబౌట్ ద స్టోరీ సిరీస్ అంట. అగైన్ చూస్తే ఇట్ ఈస్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ క్లీన్ కాంటెంట్ అనమాట. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో వల్గారిటీ, నో వైలెన్స్, నో ఎక్స్ట్రీమ్ పంచ్ డైలాగ్స్. అంతా అంటే ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, మీకు మెల్లిగా ట్రాన్స్పోర్ట్ చేసి ఆ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసి ఆ వరల్డ్లో ఉంచేసి వీడేమంటున్నాడు, వాడేమంటున్నాడు, వీడెంత లైక్. అండ్ ఆల్సో దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ చిన్న సింపతి, ఎంపతి ఉంటుంది ఆ శ్యామ్ సార్కి. అంటే మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండుంటాం, చాలా మొహమాట పడి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఒక మా రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళాను అనుకోండి,
అక్కడేమో నాకు కొంచెం మేబీ జలుబు ఉంది అనుకోండి, అక్కడ వాళ్ళేమో ఫుల్ ఫ్యాన్ నడిపిస్తూ ఉంటారు, అడగడానికి మొహమాటం, ఫ్యాన్ ఆఫ్ చేస్తారా అని. బట్ మనం చెప్పాం, వీళ్ళు చాలా ఆలోచించి Introvert kind of things ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఇంట్రోవర్ట్. మనం లాట్ ఆఫ్ అస్, ఐ డోంట్ నో, మీరు ఆబ్వియస్లీ పబ్లిక్ పర్సన్ కాబట్టి మీ గురించి నేను చెప్పలేను, కానీ ఐఎమ్ లైక్ దట్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా చెప్పాలా వద్దా అలా చాలా మంది ఉన్నారనమాట. సో అలా చాలా మందికి రిలేట్ అవుతున్నారు. ఒక డౌట్ బ్రో, మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఇంచుమించు ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే చూసా. చాలా డిఫరెన్స్ ఉంటాయండి క్యారెక్టరిస్టిక్స్, కానీ మెయిన్ అయితే ఇంట్రోవర్ట్ బేస్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కాదే. అంటే మరణేష్ బాబు ఇస్ ప్రాపర్ ఎక్స్ట్రోవర్ట్, లంచం ఎక్స్ట్రోవర్ట్, అదే ఎక్స్ట్రోవర్ట్. కానీ చూస్తున్నప్పుడు మాత్రం ఈయన ఏదో చెప్దాం అనుకుంటున్నాడు కానీ లోపల దాచుకుంటున్నాడు మేబీ అలా కూడా ఉండదు. సో బయట ఎలా ఉంటుంది? బయట నేను యాక్చువల్లీ సాంసలానే ఉంటాను యాక్చువల్లీ, ఇంట్రోవర్ట్. అంటే కెమెరా పెడితే మాట్లాడాలి, ఆబ్వియస్లీ కెమెరా పెట్టింది ఒక పర్పస్ కాబట్టి మాట్లాడతాను. బట్ అదర్వైజ్ కెమెరా ఆఫ్ చేస్తే కొంచెం కాస్త అంటే మేబీ నా ఫ్రెండ్స్, నాకు చాలా క్లోజ్ సర్కిల్తో ఓపెన్ అప్ అవుతా వాడిలాగా. వాడి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడు కొంచెం వేరే పర్సన్ లాగా ఉంటాడు. బట్ అగైన్ వాడిని తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ వరల్డ్లో పెడితే వాడు ఇబ్బంది పడతాడు కలవడానికి, మాట్లాడడానికి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్. సో నేను అది కూడా ఇంచుమించు అలాంటి క్యారెక్టర్ అనమాట. అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇంట్రోవర్ట్లనే లవ్ చేస్తున్నారంట అమ్మాయిలు. ఓకే, మీకు తెలుసా? మీకు చాలా మెసేజ్లు వస్తాయి కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ప్రపోజల్స్ ఎన్ని వచ్చినాయి బ్రో? నాకేం రాలేదు. అబద్ధాలు ఆడద్దు బ్రో, నేను నిజంగా రాలేదు. నిజంగా రాలేదు. సరే, నేను పర్సనల్ క్వశ్చన్స్ అడగను, కానీ ఒక చిన్నది. మామూలుగా ఇంత జర్నీలో చాలా క్రష్లని ఇవన్నీ ఉంటాయి కదా బ్రో, మీకు అలా ఎవరైనా క్రష్లు ఉన్నారా? ఇంతమందితో యాక్ట్ చేశారు కదా. లేదు, అంటే నేను అంటే యాక్టింగ్ అండ్ ఆల్ ఈజ్ నాట్, మేబీ మూవీస్ ఆర్ న్యూ టు మీ, బట్ యాక్టింగ్ ఈజ్ నాట్ న్యూ టు మీ. మామూలుగా పర్సనల్ లైఫ్లో క్రషెస్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ ఇది యాక్టింగ్ చేసినప్పుడు దే ఆర్ లైక్ యువర్ కోవర్కర్స్, యువర్ కొలీగ్స్ అంతే. సో నాకేమీ ఇట్లా రాగ్మయూర్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ అలా అయినాయి కదా. సో అరౌండ్ సో ఈ 15 మూవీస్లో ఉండే ఫీమేల్ యాక్ట్రెసెస్లో మీకు మంచిగా నచ్చే కో యాక్ట్రెస్ ఎవరు? అట్లా అందుకే క్రష్ అని అన్నాను ఫస్ట్. క్రష్ అట్లా ఏం లేదు, కానీ నాకు ఒక అంటే వర్క్ చేసిన అందరితో హ్యావ్ లైక్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ద ఫీమేల్ ఆర్టిస్ట్ ఐ వర్క్ విత్. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అయితే చెప్పలేను. బట్ ప్రియాతో ఐ హ్యాడ్ అ వెరీ నైస్ బ్రదర్ సిస్టర్ రిలేషన్ ర్యాపో ఇన్ వీరాంజనేయులు విహారయాత్ర. ఎందుకంటే మేము చాలా ఒక 4 months షూట్ చేసాం. సో అట్లా హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్రదర్ సిస్టర్ ర్యాపో ఉంది తనతో. అట్లా ఇప్పుడు ఆనందితో వర్క్ చేసిన, షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆమె చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడము చేసేది. సో అంటే ఒక్కొక్కరికి భలే. అండ్ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అంటే నాట్ జస్ట్ యూనో గ్లామరస్ ఇది కాకుండా మంచి టాలెంటెడ్ వాళ్ళతో వర్క్ చేస్తాను. ఇప్పుడు అనుపమతో వర్క్ చేశాను. అనుపమ ఈజ్ అవును, పరదా సపరేట్ గా మాట్లాడాలి దాని గురించి. పరదా అనే ఒక ఫిల్మ్ ఆ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ డైరెక్టర్ కూడా ప్రీవియస్గా తీసింది మంచి సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు పరదా అనే టైటిల్కి, ఆ పరదాకి అనుపమ పరమేశ్వరన్ పెట్టారు, ఒక మలయాళం దర్శనాన్ని పెట్టారు, అండ్ మీరున్నారు. చాలా మంది టెక్నికల్గా చాలా సౌండ్ చేస్తుంది బ్రో. ఏంటి అసలు దాని పరిస్థితి ఏంటి? పరదా ఇట్స్ టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం. ఆల్సో అండ్ వెరీ యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అందులో. ఒక వెరీ యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొని చెప్తున్నాము. అండ్ ఇట్స్ వెరీ గట్సీ ఫిలిం. అంటే విజువల్స్ వైజ్, ఎమోషన్స్ వైజ్ అన్నీ హైయే ఉంటాయి ఆ సినిమాలో. లైక్ యుల్ బీ ఎక్స్పీరియన్సింగ్ మంచి అడ్రినలిన్ రష్ అనమాట ఆ సినిమా చూసేటప్పుడు. అండ్ మీకు ఎప్పుడు ఒక ఫీమేల్ రోడ్ ట్రిప్ ఫిలిం ఎప్పుడైనా చూసారా తెలుగు సినిమాలో? వచ్చి ఉండదు. లేదు, మేల్ వచ్చినాయి కానీ ఫీమేల్ రాలే. అదే మేల్ వచ్చాయి, ఫీమేల్ ఇప్పుడు రాలే. అది కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో యు ఆర్ హ్యావింగ్ 3 women యాజ్ యువర్ లీడ్స్. సంగీత గారు, దర్శన, అనుపమ. సో 3 brilliant యాక్టర్స్ గోయింగ్ ఆన్ అ రోడ్ ట్రిప్. అండ్ అందులో నేను ఐఎమ్ ప్లేయింగ్ ఫుల్ లెంగ్త్ బాయ్ ఫ్రెండ్ అనుపమకి. ఐఎమ్ పేడ్ విత్ అనుపమ. ప్రస్తుతానికి అంతవరకే చెప్పగలను, ఎందుకంటే ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ప్రాపర్గా. సో
ప్రమోషన్స్ అప్పుడు we can talk యాక్చువల్లీ more టీజర్ about it. అప్పుడు కూడా మీరు రాలా. అవును, నేను అదే గర్విడ్ లక్ష్మి షూట్లో ఉన్నా, అన్ని మిస్ అయిపోతున్నాయి నాకు. యాక్చువల్లీ అది చాలా గ్రాండ్, దానికి వచ్చే రెస్పాన్స్ కూడా పరదాకి సౌండింగ్ మామూలుగా లేదు అసలు. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే చాలా చాలా జాగ్రత్తగా చెక్కారు ఆ సినిమాని, లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద. యాక్చువల్లీ శరత్ మరార్ గారు అవును గ్రేస్ దట్ ఈవెంట్ యాక్చువల్లీ. అవును. సో ఆయన వచ్చారు, ఇన్వాల్వ్ అయ్యారు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది సినిమా పరిస్థితి. పరద ఏదో పెద్దగానే ప్లాన్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అయినప్పుడు ఇట్స్ గోయింగ్ టు మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్, అదైతే ఐఎమ్ ప్రెటీ షూర్. ఎప్పుడు రిలీజ్ మ్యూజిక్ వైజ్ నాకు తెలియదు, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ సూన్. ఎందుకంటే మన టీజర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ షూర్ ద రిలీజ్ డేట్ విల్ ఆల్సో బీ సూన్. ఐ థింక్ దే ఆర్ ఫిగరింగ్ అవుట్, ఇవన్నీ ఉంటాయి కదా ఈ డీల్స్ ఆ డీల్స్ అవన్నీ. సో సంవత్సరానికి 3 సినిమాలు 6 వెబ్ సిరీస్లతో కలకల్లా ఆడుతున్నారు బ్రో మీరు. బేసిక్గా ఎలా మరి మీ పర్సనల్ లైఫ్ ఎక్కడైనా ఖాళీ స్పేస్ దొరుకుతుందా? దొరకట్లేదండి, అదే కదా ప్రాబ్లం. అంటే అగైన్ ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఎందుకంటే మనం డ్రీమ్ చేసింది దీనికోసమే, అంటే నాట్ జస్ట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ బట్ టు డూ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీ వర్క్. ఏదో వచ్చిందల్లా చేసుకుంటూ పోవడం అది వేరు, బట్ ఒక్కొక్కటి మంచిగా రావడం ఇది వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 2025లో ఐ హ్యావ్ లైక్ 5 రిలీజెస్ ఓవరాల్. అదే ఇప్పుడు అందుకే డైలాగ్ అదే. సో ఆ 5 రిలీజెస్ అనేది ఎంత అరుదుగా జరుగుతుంది. అండ్ అన్నిట్లో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ఆర్ వన్ ఆఫ్ ద లీడ్స్. ఆ జోన్లోనే వెళ్తున్నాయి అన్ని. రవితేజ గారికి జరిగినట్టు జరుగుతుంది బ్రో. మన రవితేజ గారు ఇయర్లీ 4 దింపేవారు పాస్ట్ ఇయర్స్ బ్యాక్, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఆ తర్వాత యంగ్ జనరేషన్ లో 3 వరకు చేశారు. విశ్వక్సేన్ కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది, అల్లరి నరేష్ గారు కానివ్వండి. మీరు 5 దింపుతున్నారు. సో అండ్ లక్కీలీ ఏంటంటే ఒకటే రోజు 2 రిలీజ్ అయ్యాయి మొన్న. అది Jan 24th. ఆ హైలైట్ ఏంటంటే ఒక దాంట్లో హీరో, ఒక దాంట్లో విలన్. అంటే కన్వెన్షనల్ టర్మ్స్లో చూసుకుంటే సో ఇందులో శివరపల్లిలో ఐఎమ్ ద లీడ్, ఐఎమ్ ద ప్రొటగనిస్ట్ అండ్ అందులో యాంటగనిస్ట్. సో అది ఆ కిక్ అసలు వేరే ఉండే అనమాట అది. అండ్ అది కూడా ఇంకా అది అంతా సెటప్ అంతా వేరు. మళ్ళీ గాంధీ తాత చెట్టు, మహేష్ బాబు గారు ట్రైలర్ రిలీజ్ చేయడం, సుకుమార్ డాక్టర్ గారు షీఈస్ ద లీడ్, అండ్ మహేష్ బాబు గారు దెన్ ఫస్ట్ రివ్యూ ఆయనే పెట్టడం. అసలు మైత్రి రిలీజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రెజెంటేషన్. కానీ డిఫరెంట్ వరల్డ్. శివరపల్లి ఎంఎస్ ధవన్ ఇదొక వరల్డ్, ఇదొక వరల్డ్. ఏ స్పేస్ లో ఆ స్పేస్ ఫుల్ఫిల్ చేస్తున్నా నేను అస్సలు. అండ్ అందులో బేసికలీ ఐఎమ్ ద విలన్, బట్ అగైన్ నాట్ ద యూజువల్ కైండ్ ఆఫ్ విలన్. ఎందుకంటే ఇక్కడ పాప సుకృతి ఈజ్ అ హీరో. సో తనతో ఇట్స్ నెవర్ అ ఫిజికల్ బ్యాటిల్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ ద మెంటల్ బ్యాటిల్. మెంటల్గా విన్ చేయాలి ఈ ఊరోళ్ళ పైన. సో అందుకనే ఐఎమ్ నాట్ ఒక టిపికల్ విలన్గా ఉండను నేను అందులో. అంటే నా ఓన్ ఎజెండా, అంటే ఐఎమ్ రైట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. నేను నా కంపెనీ నాకు ఆర్డర్ ఇచ్చింది ఈ ఊరిని ఎట్లయినా సెట్ చేసి నా ఫ్యాక్టరీలు పెట్టేసేయాలని. సో వాడి వృత్తి ధర్మం వాడు చేసుకుంటూ పోతున్నాడు. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్స్ని నాశనం చేసేస్తున్నాడు. సో దట్ వే ఈజ్ అ విలన్. సో ఇట్స్ అ వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్. అండ్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు పద్మావతి గారు, ద డైరెక్టర్. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైటర్స్ ఆఫ్ మహానటి బై ద వే. సో మంచి ఫ్రీడమ్ ఇచ్చారు టు పర్ఫామ్. అంటే నాకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మొత్తం ఫ్రీడమ్ ఇచ్చింది. ఇది కాంటెక్స్ట్, ఇవి డైలాగ్స్, నీ ఇష్టం నువ్వు ఎలా చేయాలి. సో దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది అనమాట. అంటే సుకుమార్ గారు సాసమ్ ఫుటేజ్ అప్పుడు చేసేటప్పుడు చూసి నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను ఆయన. నాకేమో ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్ అబౌట్ జగడం. నాకు జగడం ఆయన మూవీస్లో ఫేవరెట్ మూవీ అనమాట. ఆయన కలవగానే ఇట్లా క్యారవాన్ దిగ్గానే, అంటే బయట నించొని దిగ్గానే మాడదామని, జగడం గురించి మాడదామంటే ఆయన దిగి నువ్వా చూసా నేను భలే వేసే వాక్ అని చేసి చూపించారు ఆయన. ఒక సీన్లో ఇప్పుడు విలేజర్స్తో మాట్లాడి తాత దగ్గరికి వెళ్ళబోతున్నప్పుడు ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక స్టైల్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది వాడు దాంట్లో, ఒక పొగరు అది చేసి చూపించారు. నేను అట్లా చేసానని కూడా పెద్ద నాకు గుర్తులేదు. ఆయన అంత నోటీస్ చేసి అటెన్షన్ టు డీటెయిల్ అంత ఫోకస్ చేసి దాన్ని ఇమిటేట్ చేసేసరికి నేను ఇట్లా
ఇట్లా అది అంటే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. సో యా సో సుకుమార్ గారు అంత క్లోజ్గా నన్ను అబ్జర్వ్ చేయడం, మళ్ళీ మొన్న డైరెక్టర్ షో ఒకటి జరిగింది. సో అందులో కూడా కలిసి చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు మీరు. ఆయన ఒక స్టైల్ ఉంటుంది మాట్లాడడం, చాలా బాగా చేశారు మీరు, చాలా జెన్యున్గా చెప్తాం. చాలా సార్ ఆయన నిజంగా అంత డౌన్ టు, ఊరికే మనం ఇట్లా వర్డ్స్ పారేస్తుంటాం డౌన్ టు ఎర్త్, హంబుల్, కానీ ఆయన దానికి ఒక ప్రతిరూపం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, ఒకవేళ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ విత్ వర్కింగ్ విత్ సుకుమార్ గారు, చేస్తారా? అంటే ఇప్పుడు మీరు బిజీ ఉంటారు, ఆ టైంకి ఆయనతో ఛాన్స్ వచ్చింది, ఏంటి పరిస్థితి? అదేం లేదు, అదే ఇదే అంటే వీళ్ళంతా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. రైట్. వాళ్ళు ఏదైనా మంచి రోల్ ఇస్తే డెఫినెట్లీ శుభ్రంగా వెళ్ళి హ్యాపీగా చేసి వచ్చేసేయచ్చు. మీరు ప్రాపర్ యాక్టర్ నాకు ఎక్కడ అనిపించింది అంటే, మీరు పక్కా హైదరాబాద్, ఇక్కడే పుట్టి పెరిగారు, చాలా సిటీలో ఒక కుర్రాడు ఎలా ఉంటారో అలా ఉంటారు, కానీ వచ్చే రోల్స్ మాత్రం పల్లెటూరు ఆర్గానిక్ క్యారెక్టర్స్ అన్నీ వస్తున్నాయి, రస్టిక్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అవి ప్లే చేస్తున్నప్పుడు ఓడి అమ్మ ఇంటర్వ్యూనా ఇలా పెర్ఫామ్ చేస్తున్నట్టు అనిపించింది యాక్చువల్లీ. సో అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎంత థియేటర్స్ చేసినా, ఎంత వర్క్షాప్స్ చేసినా, ఎలాంటి కైండ్ ఆఫ్ మీరు రిహార్సల్స్ చేసినా, అలా మౌల్డ్ అవ్వడం చాలా కష్టం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ అటెన్షన్ మీరు తీసుకుంటారు, ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకుంటారు మీరు చేస్తే? వన్ అగైన్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది హైదరాబాద్. మా రిలేటివ్స్ అందరూ ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యారు. సో పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా అన్ని హైదరాబాదే, వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా పడలేదు. సో నేను ఫస్ట్ టైం ఒక ఊరిలో అడుగు పెట్టింది సినిమా బండి షూట్కి వెళ్ళినప్పుడు. అప్పటి వరకు ఊరి వాళ్ళని నేను ఫిజికల్గా లైక్ ఎప్పుడూ లైక్ వాళ్ళని లైవ్గా చూడలేదు. అంటే వాళ్ళు ఇక్కడ సిటీలో పని చేసుకుంటున్నప్పుడు ఓకే అలా చూశాను, కానీ ఒక ఊరు ఎలా ఉంటుంది, ఒక ఊళ్ళో రోడ్స్ ఎలా ఉంటాయి, షాప్స్ ఎలా ఉంటాయి, జనాల హౌ దే బిహేవ్, వాట్ ఈస్ దేర్ నేచర్, అంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అవన్నీ నేను ఫస్ట్ టైం సినిమా బండి డెమో షూట్కి వెళ్ళినప్పుడే చూడడం అనమాట. సో బట్ దెన్ అగైన్ ఇట్స్ ఆల్ అబ్జర్వేషనల్ యాక్టింగ్. అబ్జర్వ్ చేసి అంటే ఇప్పుడు దెర్ ఆర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. మేబీ 20 years బ్యాక్ లేకుండా, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మనకి ఏది కావాలన్నా, ఏది ప్రిపేర్ అవ్వాలన్నా దెర్ ఇస్ రైట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు పుట్ అండ్ ఎఫర్ట్ టు లర్న్. సో అంతా నేనేమీ పొట్ చేసాను అంటే, వాట్ ఎవర్ వీ నీడ్ టు లర్న్, ఇఫ్ యూ వాంట్ టు లర్న్, ఐ థింక్ ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అదే ఊర్లో వాళ్ళు అదే అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసినదే అదంతే. అదే ఆ మాడ్యులేషన్స్కి, ట్రాన్స్ఫర్మేషన్స్కి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఈడేదో ట్రై చేస్తున్నాడు, కొత్తగా యూనిక్గా ట్రై చేస్తున్నాడు, అండ్ కంపేర్ టు అదర్ యాక్టర్స్ హీస్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు క్రియేట్ చేసుకున్నారు మార్క్. ఫ్యూచర్లో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్ అంటే ఏం చెప్తారు? అంటే టు బి ఆనెస్ట్ ఏది అనుకోలేదండి, ఎందుకంటే అంటే ఒక డ్రీమ్ రోల్ అనేటిది ఉంటుంది కదా. ప్రామిస్ చెప్తున్నా, లేదు డ్రీమ్ రోల్ నాకు. అంటే నా వాట్ ఎవర్ ఒక చెత్త ఫిలాసఫీ ఏంటంటే, ఒక డ్రీమ్ రోల్ అని పెట్టుకుంటే అది చేయడానికి డెఫినెట్లీ బాగా కష్టపడతా. బట్ దాని తర్వాత ఇఫ్ ఆ డ్రీమ్ రోల్ చేసేసాను అనుకోండి, ఇంకేముంటుంది, వాట్ విల్ బి ద మోటివేషన్ ఇన్సైడ్ టు. సో ఎవ్రీ రోల్ని నేను చాలా కొంచెం ఎవ్రీ రోల్ని ఎంజాయ్ చేస్తూ, దానికి ఐ ట్రై టు గివ్ మై 100% ఆనెస్టీ టు ఇట్. అది ఫైనల్ అవుట్పుట్లో 50% వస్తుందా, 60% వస్తుందా అనేది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. నేనైతే పెట్టాల్సింది పెడతా. సో థ్యాంక్ఫుల్లీ సోఫార్ చేసినవన్నీ అథెంటిక్గానే వచ్చాయి రివ్యూస్. అంటే వీడు అవుట్ ఆఫ్ ప్లేస్, వీడు సెట్ కాలే అన్న కమెంట్ అయితే థ్యాంక్ఫుల్లీ ఎప్పుడు రాలేదు. అది సినిమా బండి కానివ్వండి, కీడాకొల లంచం కానివ్వండి, గాంధీ తాత చెట్టు కానివ్వండి, ఈవెన్ ఇంకా శివరపల్లి అయితే చెప్పక్కర్లే అసలు. దేనికి అదే స్పెషల్, దానికి అదే. సో దేనికి కావాల్సింది ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మనకి అంటే ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్. ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ ఎ గిఫ్టెడ్ యాక్టర్. ఐ రిలై ఆన్ మై ప్రిపరేషన్. సో ఆ క్యారెక్టర్ని మనం అంటే డైరెక్టర్తో ఐ ట్రై టు ఇంటరాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అతని నుంచి మ్యాక్సిమం ఫీడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. వాళ్ళకున్న బిజీ టైంలో వాళ్ళ దాన్ని బట్టి ఎంతో కొంత తీసుకొని నా ఓన్ ఇది యాడ్ చేసుకొని ఐ ట్రై టు క్రియేట్ అ స్ట్రక్చర్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ దానికి ఐ ట్రై టు స్టిక్ అండ్ గివ్ ఇట్. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇంకా ఐ డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. ఫ్లోలో వెళ్ళిపోతాను. నేను మానిటర్ కూడా చూసుకోను అస్సలు.
భయమా? అదేంటి చాలా మంది యాక్టర్లు సీన్ అవ్వంగానే వెళ్ళి మానిటర్ చూసుకుని అంతా ఓకే అయిన తర్వాత కదా నెక్స్ట్ షాట్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్రోచ్ ఉండొచ్చు, బట్ నాకేంటంటే చూసుకుంటే ఆబ్వియస్లీ ఒక చిన్న ఇది వస్తుంది, అరే ఇది సరిగ్గా చేయలేదు, ఇంకో బెటర్ చేయొచ్చు. బట్ ప్రతిసారి మనకు ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు డేలో ఇన్ని సీన్స్ అనుకుంటాం, ఫస్ట్ ఓకే టేక్ రావడానికే కొన్నిసార్లు టైం పట్టచ్చు. ఓకే టేక్ని కూడా నేను మళ్ళీ వెళ్ళి చూసి ఐ డోంట్ నో, ఎలాగో డైరెక్టర్ హ్యాస్ ఎ విజన్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాసెస్ ఏంటంటే నేను అంత ఈజీగా ఒప్పుకునే ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానంటే ఆ డైరెక్టర్ పైన నాకు 100% నమ్మకం పెట్టేస్తున్నట్టు. సో 100% నమ్మకం పెట్టినప్పుడు హీఈస్ అ రైట్ జడ్జ్. సో హీ విల్ డిసైడ్ వెదర్ హీ నీడ్స్ అ డిఫరెంట్ టేక్ ఆర్ నాట్. బికాస్ మనం యాజ్ అన్ యాక్టర్ చాలా సెల్ఫ్ ఆబ్సెస్డ్ ఉంటాం. ఇంత స్క్రీన్లో మనం ఇక్కడ ఏ కార్నర్లో చేస్తూ ఉంటాం. సో మన కాన్సన్ట్రేషన్ అంతా నా యాక్టింగ్ ఎట్లా ఉంది. బట్ ఒక డైరెక్టర్కి ఓవరాల్ పిక్చర్లో హీ విల్ సీ వెదర్ ఓవరాల్గా ఇట్స్ గోయింగ్ వెల్ ఆర్ నాట్. హీ విల్ హ్యావ్ అ బిగ్గర్ పిక్చర్. సో హీఈస్ అ బెటర్ జడ్జ్ అని నేను వదిలేస్తాను. బట్ ఆ డైరెక్టర్కి ఒప్పుకోవడానికి ఇట్ విల్ టేక్ మీ సమ్ టైమ్ టు తనతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇది అవ్వాలి. మంచిగా అనిపిస్తే ఇంకా 100% తన పైన నమ్మకం పెట్టేసి తనకు వదిలేస్తాం. తనకు కావాలంటే తనే పిలిచి చూపిస్తాడు. ఒకవేళ అంటే ఆర్ ఏడీస్ కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది, ఎందుకంటే కంటిన్యూటీ, యాక్షన్ కంటిన్యూటీ ఉంటుంది అనమాట. వైడ్ యాంగిల్లో చేసింది, వైడ్ షాట్లో చేసింది, మళ్ళీ క్లోజ్లో కూడా అదే కొన్నిసార్లు యూ హ్యావ్ టు డూ ద సేమ్ యాక్షన్. సో వాటికి అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను, బికాజ్ ఆ సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. అరే నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడాలి, నెక్స్ట్ సీన్. సో అది మైండ్లో ఉండిపోతుంది, అబ్బా సరిగా అది చేయలేదు, ఎందుకు నా జడ్జిమెంట్ ఎందుకు, ఆయన ఉన్నాడు కదా జడ్జ్ చేయడానికి. సరే ఎంతసేపు ఈ మోనిటర్లు, యాక్షన్లు, కట్లు వీటి చుట్టే తిరుగుతుంది. లొకేషన్స్ అని, యాక్టర్లతో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, యాక్టింగ్ అని, వర్క్ షాప్స్ అని, రిహార్సల్స్ అని నడుస్తున్నాయి మీ లైఫ్లో. ఈ యవ్వనాన్ని అంతా ఇంకా యాక్టింగ్ అంకితం చేసేస్తున్నారా? పర్సనల్ లైఫ్లో అంటే ఒక పెళ్ళి అని, లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ అని, ఒక రిలేషన్ అని, కోలివ్ అని చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి, ఏవేవో కొత్త పేర్లు, బెంచింగ్ అని, ఫ్లింగ్ అని, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఐ థింక్ దిస్ ఇస్ అ టైమ్ వేర్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఆల్ మై టైమ్ ఫర్ ఫిలిమ్స్. బట్ ఐ విల్ రీచ్ ఏ పాయింట్ వేర్ మరీ ఇన్ని చేసేయకుండా, అంటే అప్పుడు కూడా క్వాలిటీ వస్తాయి, బట్ అట్లీస్ట్ కొంచెం అప్పుడు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే టైం కూడా వస్తుంది అని అనుకుంటున్నా. సో దట్ అప్పుడు మేబీ ఇట్లా 5 కాకుండా ఒక 2-3 చేసుకుంటూ, సో దట్ బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మన మెంటల్ స్పేస్ కూడా ఇంపార్టెంట్. ఎంత లైక్ బర్న్అవుట్ అయిపోయి ఓవర్ వర్క్ చేసేస్తే దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ పర్ఫార్మెన్స్. బట్ అగైన్ ఐ హ్యావ్ టు రీచ్ అ స్టేజ్ వేర్ ఐ గెట్ టు డిసైడ్, ఓకే ఐ విల్ డూ ఓన్లీ 2 ఫిలిమ్స్ అని ఇయర్, ఆర్ 3 ఫిలిమ్స్ అని ఇయర్, ఆర్ 4 ఫిలిమ్స్ అని ఇయర్. సో అప్పటి వరకు అంటే మీరు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫుల్ఫిల్ అయినప్పుడు తగ్గిస్తారు అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే ఏదో ఇట్లానే వెళ్దామని కాదు. బట్ ఇప్పుడైతే నాకు బికాస్ ఐ వాంట్ టు షో మై టాలెంట్ ఆర్ యాక్టింగ్ టు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టింగ్ టు ఆడియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో నేను ఇది చేయగలడు అని నా వాట్ ఎవర్ నేను చేయగలిగినవన్నీ చేసి చూపిస్తున్నాను అనమాట. తర్వాత అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఐ విల్ ఆల్సో హ్యావ్ మోర్ చాయిసెస్ టు పిక్. ఇప్పుడు ఒక మంచి మూవీ వచ్చింది అంటే నేను వెంటనే చేసేస్తాను. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% నచ్చితే చేసేస్తాను. అప్పుడు మేబీ నాకు 95% నచ్చితే ఓన్లీ ఐ విల్ డూ. రాగమయూర్ అనే పర్సన్ హీఈస్ నాట్ ఓన్లీ గుడ్ యాక్టర్, హీఈస్ గుడ్ స్టూడెంట్. మీరు చాలా బాగా చదువుకున్నారు, మంచి టాపర్, మంచి ర్యాంకులు వచ్చినాయి. సో మంచి లైఫ్, బెంగళూరులో జాబు, ఐటీ ఎంప్లాయ్ కదా మీరు. ఇంత మంచి లైఫ్ని వదులుకొని మళ్ళీ ఎందులోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎందుకు అని అనిపించలేదు ఇప్పుడు? అంటే అగైన్ కొంచెం స్ట్రాటజీగా తీసుకున్నా డెసిషన్. అంటే ఇన్ ద సెన్స్ నేను రిజైన్ చేసేసి వచ్చి ఫిలిం. మీరు ఏం చదువుకున్నారో ఫస్ట్ చెప్పండి మా. ఓకే, సో నేను బీ కంప్యూటర్ సైన్స్ ఓయూలో చదువుకున్నాను. అప్పుడు స్టేట్ ర్యాంక్ వచ్చింది, 700, దానివల్ల 755 వచ్చింది. మనిషివా మానవ మృగానివా బ్రో నువ్వు? అదే చదువుకుంటే అదేదో. సో ఒకటి రాగమయూర్ గారిని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే నేను చదువు బాగాలేదు అందుకనే యాక్టింగ్ వైపు వెళ్ళిపోతున్నాను కాకుండా బాగా చదువుకొని అక్కడ కూడా టాప్ చేసి ఎక్కడికి వచ్చి కూడా టాప్ చేస్తున్నాడు. అది ఈయనలో ఉండే స్పెషాలిటీ. సో నిజంగా బ్రో నేను చాలామంది యాక్టర్లతో ఇంటరాక్ట్ అయ్యాను.
నేను ఇలాంటి టాపర్ కమ్ ఫేమ్డ్ యాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా రేర్, అందులో మీరు ఒకళ్ళు. థ్యాంక్ యూ. సో అదేం లేదు, బేసికల్లీ అంటే ఏం లేదు, సింపుల్. మేము చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము, చదువు తప్ప ఏది కూడు పెట్టదు అని ఒక ఫిలాసఫీ ఇంట్లో. అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు మీరు యాక్టింగ్ అనగానే? అంటే అగైన్ నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు జాబ్ మానేసి ఇక్కడికి వచ్చేసి కృష్ణానగర్లో ఒక చిన్న ఇది తీసుకొని నా ఫోటోలు పట్టుకొని నా ప్రొఫైల్ పట్టుకొని ఆడిషన్లు అని నేను ఎప్పుడు తిరగలేదు. నేను ఎప్పుడు కొంచెం సేఫ్ గేమే ఆడాను లైఫ్తో ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ సేఫ్ గేమ్ ఎందుకు ఆడానంటే అంత గట్స్ లేవు నాకు వెళ్ళి చేయాలని. సో నేను ఏం చేశానంటే, సో బేసికలీ ఉస్మానియాలో చదువుకున్నాను. దెన్ ఇమీడియట్లీ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళాను, యూఎస్లో మాస్టర్స్ చేసి. అక్కడ మంచి యూనివర్సిటీ అనమాట, మంచి జీపీఏ వచ్చింది. బట్ అగైన్ నాకు ఎందుకో కొంచెం షారుఖ్ ఖాన్ స్వదేశ్ టైప్ ఫీలింగ్ అనమాట, వచ్చేయాలి అని ఒక ఇది ఎక్కువ నాకు. హోమ్ సిక్ అని కాదు, ఏమో ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ సమ్హౌ డోంట్ ఎగ్జైట్ మీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇక్కడ నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఇక రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నా వాటర్ ప్రాబ్లమ్స్ అది అలవాటు అవ్వడం కాదు, ఒక చిన్న హోమ్ ఫీలింగ్. ఇదే మన ఇది అన్నట్టు రూట్స్కి కనెక్ట్. నా రూట్స్ విలేజ్ కాదు, బట్ నా రూట్స్ ఈజ్ హైదరాబాద్ ఇక్కడ అట్లా అన్నట్టు, ఇండియా అన్నట్టు ఇదనమాట. సో ఐ వాజ్ కంఫర్టబుల్ హియర్, సో ఐ కేమ్ బ్యాక్. సో అప్పుడు ఇమీడియట్లీ జాబ్ వచ్చింది బెంగళూరులో. దెన్ ఈ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ సినిమా పిచ్చి ఏదైతే ఉండిందో అప్పుడు నాకు టైం దొరికింది. అప్పటి వరకు చదువు బ్యాక్గ్రౌండ్లో ఉండింది పిచ్చి, కానీ దెన్ ఐ గాట్ వీకెండ్స్. అప్పుడు నేను థియేటర్ వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం మొదలుపెట్టి యాక్టింగ్ ఐ ట్రై టు లెర్న్ ఇట్ ప్రొఫెషనలీ. సో అట్లా బట్ జాబ్ ఎప్పుడు వదలే. సో షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని, జాబ్ చేసుకుంటూ ఇవన్నీ చేసేవాడిని అనమాట. అప్పటికి జాబ్ చేసుకుంటూ ఇంకో నాలుగు చేసేవాడిని. ఇది రివ్యూస్, ఫిలిం రివ్యూస్ చేసేవాడిని, షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని, మళ్ళీ థియేటర్ వర్క్షాప్స్కి వెళ్ళేవాడిని. ఇవన్నీ చేసుకుంటూ అది జాబ్ చేసుకుంటూ టూ మచ్ అయిపోయింది అనమాట. అప్పుడు దెన్ లేదురే ఒక దాంట్లోనే ఫోకస్ చేద్దాము, బికాస్ యాక్టింగ్ వైజ్ నాకు మంచి అప్రిషియేషన్ దొరికింది ఫర్ షార్ట్ ఫిల్మ్ కూడా డ్రామా కనవి మీరా. అప్పుడు 2 million వ్యూస్ ఆ రోజుల్లో, మెనీ ఇయర్స్ బ్యాక్, లైక్ 8 years బ్యాక్. 16 లో వచ్చింది అది, 16 September. అప్పుడే ఇంటర్నెట్ బూమింగ్ అయ్యే టైం. సో అప్పుడు ఒక ఈ వైరల్ అనే కాన్సెప్టే లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ అ వైరల్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్గానిక్గా అన్ని వ్యూస్ వచ్చేసరికి అరే నాకు ఈ రైటింగ్ వీటికి రాని అప్రిషియేషన్ దీంట్లో వచ్చింది కాబట్టి లెట్స్ ఫోకస్, జాబ్ వదలొద్దు, దీనిపైన ఫోకస్ చేద్దామని. సో అట్లా ఏమంటారు కత్తిని చేస్తూ పోయాను అనమాట, అంతే. అది నాకు ఆపర్చునిటీ ఎవడిస్తాడో నాకు తెలియదు, బట్ నేనైతే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని రెడీ పెట్టుకుంటా. ఎవరన్నా ఇస్తే ఫైన్, అంటే ఇప్పుడు అది 30లో వచ్చినా 40లో వచ్చినా 50లో వచ్చినా పర్లేదు, నేనైతే ఐ విల్ బి రెడీ వెన్ ఎవర్ సమ్మన్ కాల్స్ మీ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. దెన్ అట్లా వెయిట్ చేసి, అండ్ మధ్యలో కొన్ని చాలా సెలెక్టివ్ వాటికి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. లైక్ మహానటికి ఇచ్చాను, డియర్ కామ్రేడ్కి ఇచ్చాను. డియర్ కామ్రేడ్కి ఎందుకు ఇచ్చానంటే భరత్ కమాగర్ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. సో అట్లా దేర్ ఆల్సో ఐ వాజ్ వెరీ సెలెక్టివ్ అండ్ వేర్ ఐ గో, నాట్ జస్ట్ లైక్ వచ్చేసి. ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు బ్రో, భరత్ కమ్మ గారు, ఓటీటీలో ఉంది, ఆహాలో. చూసారు మీరు? నో, ఆయన ప్రజెంట్ చేశారు భామకలాపం ప్రజెంట్ చేశారు, రైట్, సారీ. యా. సో ఎనీవేస్, సో ఆడిషన్స్ కూడా చాలా సెలెక్టివ్గా వెళ్ళేవాడిని. సో దెన్ సినిమా బండి హ్యాపెండ్, అండ్ అప్పుడు కూడా నేను వదలలే. ఎందుకంటే ఓకే మనకు ఆఫర్ వచ్చింది, బ్రేక్ వచ్చేసింది, ఇంకా విచ్చలవిడిగా సినిమాలు చేసుకుంటామని కూడా కాదు. బికాస్ ఐ వాంట్ టు డూ వెరీ గుడ్ ఫిలిమ్స్, క్వాలిటీ ఫిలిమ్స్. సో అది ఊరికే రావు. ఇప్పుడు జస్ట్ బికాస్ సినిమా బండి ఈజ్ వైరల్ థింగ్ అండ్ మరేష్ బాబు వైరల్ అయ్యాడు అన్నంత మాత్రం నాకు వెంటనే క్వాలిటీ ఫిలిమ్స్ రావని నాకు తెలుసు. మెల్లిమెల్లిగా వస్తాయని తెలుసు. వచ్చినప్పుడే చేసుకుంటూ పోయి ఫైనల్గా వెన్ ఇట్ వాస్ ఎ మూమెంట్ వేర్ ఐ నో ఐ విల్ బీ గెట్టింగ్ ఓన్లీ క్వాలిటీ ఫిలిమ్స్ యాజ్ ఆఫర్స్ ఫ్రమ్ నౌ అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు రిజైన్ చేశాను అనమాట. అది ఇప్పుడు బికాస్ కీడాకోలా తరుణ్ భాస్కర్ బ్రాండ్ కాబట్టి పక్కా ఒక యాంటిసిపేషన్ ఉంటుంది, జనాలు చూస్తారు, అటెన్షన్ ఉంటుంది. అండ్ దానికి నేను ఆ లంచంకి నాకు నేను ఎంత ప్రాణం పెట్టాలో అంత పెట్టేశాను. సో ఐ నో దట్ దాని తర్వాత క్వాలిటీ ఫిల్మ్స్ విల్ ఫాలోడ్. సో ఇమ్మీడియట్ కీడాకోలా రిలీజ్ అవ్వగానే ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ పరదా. దాన్ని షూటింగ్ చేశారు, వీరాంజనేయులు విహారయాత్ర, శివరపల్లి, దెన్ గీతా ఆర్ట్స్ 2 ఫిలిం, బ్యాక్ టు బ్యాక్, దెన్ గరివిడి లక్ష్మి. సో ఆల్ దీస్ ఆర్ నైస్ బిగ్ బ్యానర్స్, క్వాలిటీ రోల్స్, ఫుల్ లెంగ్త్ రోల్స్, మెయిన్ లీడ్ రోల్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో అది అలా
జరిగింది. సో అందుకనే నేను అది కొంచెం స్ట్రాటజీగా తీసుకున్నా. ఎక్కడ సడన్గా ఎగ్జైట్ అయిపోయి నాదే రాజ్యం అన్నట్టు అంత సీన్. నాకు రియాలిటీ ఐ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ రియాలిటీ అనమాట. ఎక్స్ట్రా రియాలిటీతో ఇదిలో ఉంటాను. అయితే మీకు లైఫ్ ఉంది ఇంకా. సో బ్రో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్స్ వైజ్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చాలా ఉన్నారు. బట్ బ్రహ్మానందం సార్ ఇస్ మై పీక్ అనమాట. బికాస్ అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన లేకుండా అసలు లైఫ్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే హీ వాజ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద చైల్డ్హుడ్ అండ్ ఈవెన్ నౌ. అండ్ అది దెన్ చిరంజీవి గారు యాజ్ అ స్టార్, యాజ్ అ హీరో అండ్ ఎవ్రీథింగ్. దెన్ కొన్ని వర్సటైల్నెస్ వైజ్ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు ఇస్ దేర్. బట్ ఇంకో ఆస్పెక్ట్లో చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు, దీస్ బోత్ ఆర్ మీరు ఇన్స్పైరింగ్. నరేష్ గారితో వర్క్ చేసి నరేష్ గారితో లక్కీగా బ్యాక్ టు నాకు ఆయన చాలా ఇష్టం. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు? సో ఇనిషియలీ ఇట్ వాజ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఫస్ట్ టైం మేము వర్క్షాప్ వీరాంజనేయులకి కలిసినప్పుడు వర్క్షాప్కి ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఆయన మామూలుగా అనుకున్నాడా, చాలామంది చెప్తారులే ఏముంది అంటే ఫ్యాన్ వర్క్ ఇది. బట్ స్లోలీ దెన్ నా పాత ఇంటర్వ్యూస్ అంటే వీఆర్ వర్కింగ్ అండ్ ఆ క్రమంలో లాస్ట్ డే ఆఫ్ షూట్లో ఐ డెంట్ వాంట్ టు షో దట్ అంటిల్ ద లాస్ట్ డే బికాస్ అదే మస్క్ అనుకుంటారేమో వాట్ ఎవర్ అనుకుంటారేమో కావాలని ఇప్పుడు చూపించలేదు. లాస్ట్ డే ఆఫ్ షూట్లో నా పాత ఇంటర్వ్యూ ఒకటి చూపించాను. సార్ దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ యూ సార్ అని. ఆయన షాకెడ్. ఎందుకంటే చాలామంది ఫార్మల్గా అంటే ఫార్మల్ ఇన్ ద సెన్స్ ఏదో బేసిక్ అడ్మిరేషన్తో చెప్తారు మీరు యాక్టింగ్ చాలా ఇష్టం ఇది అని. బట్ నేను ఒక పబ్లిక్గా చెప్పడం అనేది యూజువల్గా ఒక ఫేవరెట్ యాక్టర్ అని చెప్పినప్పుడు నరేష్ అని యూజువల్గా కొంచెం ఎక్స్పెక్ట్ చేయరు దే. సో ఐ షోడ్ అండ్ హీ వాజ్ లైక్ వెరీ మూవ్డ్. అండ్ దెన్ నా జెన్యూన్ ఇది అర్థమైంది. ఎప్పటికప్పుడు చెప్తుండేవాడిని ఇది ఇష్టం అది ఇష్టం అది ఇష్టం అనేది. దెన్ ఆ ఇష్టానికి ఒక జెన్యూనిటీ లాగా ఓకే ఇవన్నీ ఇన్ని రోజులు చెప్పింది ఇంత జెన్యూనా అని హీ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ వీరాంజనేయులో అగైన్ మా ఇద్దరికి కాస్త నెక్ టు నెక్ ఉంటాయి సీన్స్. అంటే ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ లైక్ వెరీ బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిమ్. బట్ ఆన్ స్క్రీన్ ఈ చూస్ టు బి లైక్ నువ్వా నేనా అన్న దీంట్లో ఉండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక చిన్న ఫ్రిక్షన్ ఉండేది ఆ తండ్రి కొడుకులకి. సో ఇప్పటికీ సార్ చెప్తుంటారు అంటే ఈవెన్ ప్రెస్ మీట్స్ అండ్ షోలలో కూడా అసలు మా ఇద్దరికి మంచి కాంపిటీషన్, ఒక కాంపిటేటివ్ హోరాహోరీ పోటాపోటీగా నడిచేది. ఆయన అంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ హీ సేస్ ఈ మధ్య ఈ టర్మ్ వాడుతున్నారు నా గురించి, లోడెడ్ గన్ అంటున్నారు అంట. సో అదే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆయనంత 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వర్సటైల్ యాక్టర్ ఈ సేయింగ్ మీ a లోడెడ్ గన్. నేను నా జస్ట్ 4-5 మూవీస్ ఎక్స్పీరియన్స్ నాదంతే. అలాంటిది ఈ వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు గర్విడ్ లక్ష్మి వర్క్షాప్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళందరూ ఎవరు తెలియదు తనకి, అంటే ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా. నేను తెలుసు. సో నా గురించి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. హీజ్ ఎ లోడెడ్ గన్, ఎప్పుడు రెడీ ఉంటాడు, మీరు ఎప్పుడు షూట్ చేయమంటే అప్పుడు షూట్ చేస్తాడు. సో ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. అది నోటీస్ చేశారు కదా అన్ని 4 months అప్పుడు షూట్ చేశాం కదా. సో నేను అంత లైక్ చేసే యాక్టర్కి, అడ్మైర్ చేసే యాక్టర్కి నా మీద ఇంత మంచి ఇంప్రెషన్ ఉందా అనేది ఒక మంచి కిక్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా వర్క్ చేయాలి వెరీ సూన్, మేనిఫెస్టింగ్ హోప్ఫుల్లీ. ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి కూడా బోల్డ్ ఉన్నాయి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో యాక్టింగ్లో? అదే వీళ్ళంతా ఇట్లా మిక్స్. ఒక్కళ్ళని నేను తీసుకోలేను బికాస్ ఒక్కళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకున్నాను. సరే నేను కొంతమంది యాక్టర్స్ పేర్లు చెప్పండి. ఒక్కొక్కళ్ళ నుంచి ఏం తీసుకోవాలో చెప్పండి. మహేష్ బాబు గారు అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు చెప్పచ్చా? ఆఫ్ స్క్రీన్ అంటే ఆయన చేసే సైలెంట్ చారిటీస్ బికాస్ అంటే ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ లైక్ మాకు కూడా ఒక చిన్న NGO ఉండేది. సో ఐ నో వాట్ ఇట్ మీన్స్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్. సైలెంట్గా ఎక్స్ట్రీమ్ చారిటీ చేస్తారు ఆయన. సో అంటే రియల్ లైఫ్ శ్రీమంతుడు. సో నాకు చాలా టచింగ్ అనిపిస్తారు ఆయన ఆన్ స్క్రీన్. చిరంజీవి గారు అంటే లైక్ చిన్నప్పుడు హీరో ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి, చిరంజీవి ఈజ్ ఈక్వల్ టు హీరో అట్లా అనమాట. ఎన్టీఆర్ గారు డాన్స్ అండ్ అంటే అండ్ ఆల్సో
he has a certain comic timing which is very unique to him. Others-లో I cannot imagine anyone doing it. Others-లో చారీ క్యారెక్టర్ ఈజ్ లైక్ అది ఎన్ని రిపీట్లు వేసుకున్నానో నాకే తెలియదు. సో దట్ వే ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే సో మచ్ టు సే, బట్ దానికి ఒక పెద్ద ఇంటర్వ్యూనే అయిపోతుంది. బట్ అగైన్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే మీ లవర్లో మీకు ఏమి ఇష్టం అంటే స్లోలీ ఇట్లా మెల్లిగా సిగ్గుపడుతూ ఏం చెప్పాలి, ఎంత అని చెప్పాలి, అట్లా దట్స్ వాట్ ఈస్ మై దిస్ థింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇన్ షార్ట్ చెప్పాలంటే వెన్ హీ వాజ్ ఇన్ మూవీస్ ఇనిషియల్ స్టేజ్లో ఇట్స్ వాజ్ ఆల్ అబౌట్ హీ స్వాగ్, హీ స్టైలింగ్ కానీ, అప్పుడు హీ వాజ్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్ కానీ ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ లాగా ఉండేది. అంటే హీ వాజ్ వెరీ న్యూ అనమాట with respect to the hairstyle, styling, acting, choice of roles, and every message, every మూవీలో పక్కగా అసలు సంబంధం లేకపోయినా హీ యూస్ టు పుట్ ఎ మెసేజ్, ఎవ్రీ ఒక సాంగ్ విత్ ఎ మెసేజ్ ఉండేది. సో అదంతా ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వెరీ మచ్ ఇన్సైడ్. అండ్ నౌ ఇట్లా ఇప్పుడు నౌ ఈ జనసేన ఇవన్నీ పెట్టేసి నౌ హీస్ క్లోజర్ టు పీపుల్, హీస్ తనకి యాక్చువల్గా లైఫ్లో ఏం చేయాలనుకున్నది ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఈస్ డూయింగ్. సో యా, బేసికలీ ఇన్ షార్ట్ చెప్పాలంటే వన్ వర్డ్లో చెప్పాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నాని గారు హిస్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ హౌ హీ కొలాబరేట్స్ విత్ ద డైరెక్టర్ వెరీ అంటే హీ ఆల్సో కేమ్ ఫ్రమ్ నోవేర్. అంటే తనకు కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్ అనమాట. సెల్ఫ్ మేడ్ అయ్యి టుడే ద వే హీ హెస్ షేప్డ్ అప్ హిస్ కెరియర్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. సో ఐ వుడ్ సే బట్ అగైన్ ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ప్యాషన్ ఫర్ మూవీస్. సో హిస్ ప్యాషన్ ఫర్ మూవీస్ ఇస్. ప్రభాస్ గారు నేను డైరెక్ట్గా కలిసింది లేదు కానీ ఐ హర్డ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ హిమ్. అంటే బ్యూటిఫుల్ హార్ట్. సో అంటే నాకు ఎవరో చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఎవరో ఐ థింక్ సమ్మన్ పాస్డ్ అవే ఎట్ దేర్ హోమ్ అంట. అండ్ మా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉండే అంట అక్కడ. ఇట్స్ ఎ వెరీ సాడ్ మూమెంట్. బట్ ఎవడో ఒక ఫ్యాన్ వచ్చి హీ వాజ్ హ్యావింగ్ హిస్ ఫ్యాన్ మూమెంట్. అసలు సందర్భం అదంతా లేకుండా హీ వాజ్ హ్యావింగ్ హిస్ ఫ్యాన్ మూమెంట్. అండ్ ఆబ్వియస్లీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఇదవుతారు కదా, అక్కడ మన మూమెంట్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి. బట్ హీ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, హీఈస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, లెట్ హిమ్ హ్యావ్ అన్నట్టు. ఆ ఫ్యాన్ మూమెంట్ అయిన తర్వాత హీ జస్ట్ లెట్ ఇట్ గో. అంటే ఆపేయండి, పక్కకెళ్ళు అని ఏమనకుండా, అంటే అలాంటి మూమెంట్లో కూడా. అండ్ అప్పుడు అంటే సో మచ్ ఆఫ్ అంటే వాట్ ఎవర్ ఐ హియర్ అబౌట్ హిమ్ ఈజ్ అబౌట్ హిస్ హ్యూమిలిటీ. ఈశ్వర్లో ఎలా ఉన్నారో ఇప్పుడు మొన్న సాలార్ రిలీజ్ అయిన తర్వాత కూడా అలానే ఉన్నారు అన్న ఇది వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడోసారి ఐ వాంట్ టు మీట్ హిమ్. బట్ ఆయన కూడా చాలా షై. నేను ఆయన షై మాడుకుంటూ తెలియదు. బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు గెట్ ద వైబ్. యూనో ఒక ప్రతి మనిషికి కొంతమందికి పాజిటివ్ వైబ్స్ ఇవి ఉంటాయి, వైబ్రేషన్స్. సో జస్ట్ వాంట్ టు ఫీల్. ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి అట్లా జస్ట్ ఇటు మీరు మనం ఆడుకున్నాక ఆ డిస్టెన్స్లో ఉన్నా చాలు. అల్లు అర్జున్ గారు హిజ్ హార్డ్ వర్క్ దట్ హీ పుట్స్ ఇన్ టు ఎనీ ఫిలిం. ఏదైనా తీసుకోండి మీరు, అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో ఐ థింక్ ద హార్డ్ వర్క్ ఈజ్ అంటే దట్స్ వాట్ ఇట్ షోస్. ఆ హార్డ్ వర్క్ అంత కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఐ థింక్ హీఈస్ వాట్ హీఈస్ టుడే అట్ ద నేషనల్ లెవెల్. యాక్ట్రెస్లో మీకు బాగా ఎవరు ఇష్టం? యాక్టర్స్లో నా రాజేంద్ర ప్రసాద్ గారు. యాక్ట్రెసెస్లో ఇలియానా అనగానే మీ ముఖంలో ఒక వైబ్ వచ్చిందా? ఎందుకు రావాలా ఏమో, అంటే ఒక పీరియడ్లో ఒక ఊపేశారు కదా అమ్మ. లైక్ అంటే దేవదాసు నుంచి, పోకిరి నుంచి, జల్సా, దెన్ ఈవెన్ ఫాలోడ్ బై జులై అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ కిక్, ఇవన్నీ ఒక వైబ్. అంటే యాజ్ ఎ మూవీస్ ఇట్ సెల్ఫ్ దే వర్ వెరీ గుడ్. అండ్ అందులో ఆమె రోల్స్ అండ్ షీ వాజ్ అట్లా కనెక్ట్ అయ్యారు ఆవిడతో అట్లా. బట్ అగైన్ ఇంకొంచెం పాతకెళ్ళాలంటే రమ్యకృష్ణ గారు అంటే లైక్ బిగ్ ఫ్యాన్. అంటే షీఈస్ ద రైట్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యూటీ, బ్రెయిన్స్, యాక్టింగ్ టాలెంట్, వర్సటాలిటీ. అండ్ ఐ థింక్ కలిసారు రమ్యకృష్ణ గారిని? నెవర్. సో
ఛాన్స్ వస్తే ఎలా కలుస్తారు? అదే ఏమి ఇస్తారు ఆవిడకి? ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎలా షేర్ చేసుకుంటారు? అదే ఆబ్వియస్లీ ఐ విల్ ఎక్స్ప్రెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసినప్పుడు కొంచెం ఇనిషియల్గా తడబడతా, తర్వాత ఈ సినిమాలో ఇట్లా ఇష్టం, ఆ సినిమాలో అలా ఎలా చేశారు, అసలు బాగా చేశారు అని అన్నీ ఇట్లా. అంటే థ్యాంక్ఫుల్లీ ఇండస్ట్రీకి వచ్చాక ఐఎమ్ ఏబుల్ టు మీట్ పీపుల్ అండ్ ఎక్స్ప్రెస్ మై లవ్. ఎందుకంటే ఆ లవ్ అంతా చిన్నప్పటి నుంచి దాచుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం సార్, ఆయన పైన ఉన్న లైక్ అన్లిమిటెడ్ లవ్ అనమాట. అలాంటిది ఒక మూవీ ఫుల్ లెంగ్త్గా వర్క్ చేశాను ఆయనతో. సో ఐ కుడ్ ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పడం, ఈ సినిమాలో ఇట్లా, ఆ సినిమాలో అట్లా, ఇది చెప్పడం. అండ్ సేమ్ నరేష్ గారు. సో ఐ హోప్ సూన్ ఐ విల్ మీట్ రమకృష్ణ గారు ఆల్సో. అమ్మ నాన్న ఏమంటున్నారు ఇప్పుడు? పేరెంట్స్ ఏమంటున్నారు? మీ సిబ్లింగ్స్ అండ్ పేరెంట్స్? మై డాడ్ లేరు ఇప్పుడు, బట్ ఆబ్వియస్లీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను చిన్న అచీవ్మెంట్స్కే మా డాడీ అందరికి ఫోన్ చేసి వీడికి ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పేసారు. అంటే స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో కానీ చిన్న అచీవ్మెంట్స్కి. సో ప్రౌడ్ మూమెంట్ ఫుల్. సో బట్ యా, హీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్. మా మదర్ ఈజ్ ఆల్సో వెరీ, అంటే ఏమంటారు, నరసింహలో నీలాంబరి ఆ పెళ్లి క్యాసెట్ ఎలా చూస్తుందో మా అమ్మ శివరపల్లి అలా చూస్తూ ఉంటుంది అనమాట. అంటే కొడుకుని స్క్రీన్ మీద చూస్తే అదొక అంటే ఎవరెవరో యాక్టర్స్ చూస్తాం, అదే వాళ్ళ అబ్బాయినే చూస్తే అది వేరే ఫీల్ కదా. సో అలా నడుస్తుంది అనమాట అయితే లైఫ్. సో మీ లైఫ్ ఇంకా మంచిగా బిజీగా అయిపోయి కొంచెం పర్సనల్ లైఫ్ కూడా స్పేస్ ఇస్తూ 3 పువ్వులు 6 కాయలు లాగా ఇంకా ఎంటర్టైన్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్ అవర్ డియరెస్ట్ రాగమయూర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలతో పాటు థియేటర్స్ని కూడా షేక్ చేయాలని కోరుకుంటున్నాం వెరీ సూన్ హోప్ఫుల్లీ. సో థ్యాంక్ యూ. లవ్ ఫిలిమ్స్ కూడా చేయండి బ్రో. అన్నీ అదే, అంటే అగైన్ మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్. ఉన్నాయి కొన్ని ఏమంటారు, కొన్ని పిచ్చింగ్లో ఉన్నాయి, ఆ స్టేజ్లో ఉన్నాయి. సో అగైన్ అవి కూడా నాట్ యూజువల్ వన్స్. అన్ని ఓటీటీ యాప్లు కవర్ అయిపోయినాయి కదా బ్రో, ఇంకా కొత్త ఏమైనా పెడితే లేదు. సో యా, లేదు లైక్ హాట్స్టార్ అవ్వలేదు. అయిపోద్ది. హాట్స్టార్, సోనీ లివ్ అవ్వలేదు. సో అవి కూడా అయిపోతాయి. ఏ ఓటీటీ యాప్ ఓపెన్ చేసినా మీరే వస్తున్నారు. సో డెఫినెట్గా ఇంకా అవి కూడా 2 కవర్ చేసాను వెరీ సూన్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ద టైం. వెరీ గుడ్ కాన్వర్సేషన్, చాలా హార్ట్ఫుల్ కాన్వర్సేషన్. సో డెఫినెట్గా మళ్ళీ మనం పరదా అప్పుడు మీట్ అవ్వాలి. వెరీ సూన్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎమర్జింగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రాగమయూర్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో ఈ ఇంటర్వ్యూలానే మరిన్ని మోర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల. లైక్, షేర్, సబ్స్క్రైబ్ డ్రీమ్వుడ్ మీడియా.